ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అనేది పేరు కాదు, ఒక బ్రాండ్ అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. అంతేకాకుండా అల్లు అర్జున్ సిగ్నేచర్ మార్క్ ఏఏ ఉంగరాన్ని తన చేతికి పెట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కాంపోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన నానా హైరానా ప్రోమోతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. మరి కాసేపట్లో రిలీజ్ కానున్న వీడియో లిరికల్ సాంగ్ ఎలా ఉండబోతుందో అని చాలా మంది ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ మూవీని జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ అంతిమ దశకు చేరుకుందని చెప్పారు. ఈ వారాంతంలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుందని, ఈ షెడ్యూల్లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్టుగా తెలిపారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారన్న సమాచారం. ఈ షెడ్యూల్ తో హరిహర వీరమల్లు చిత్రీకరణ మొత్తం పూర్తి కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మలయాళ స్టార్ టోవినో థామస్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన మూవీ నారదన్, అన్నావెన్, ఇంద్రన్స్, జాఫర్ ఇతర నటులు కీలక పాత్రలు పోషించారు. నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ పొందిన ఈ మూవీలో న్యూస్ యాంకర్ చంద్రప్రకాష్ పాత్రను టోవినో మెస్మరైజ్ చేశారు. మలయాళంలో విజయం సాధించిన ఈ మూవీ తెలుగు వెర్షన్ లో ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. రేపటి నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి, శ్రీధ, మణికుంట పలువురు నటులు కీలక పాత్రలో పోషించారు. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రేపటి నుంచి ఆహాలో ఈ మూవీ ప్రసారం కానుంది. హీరో విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ గా గోదారి గట్టు అనే పాటను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలిపారు. ఈ పాట లిరికల్ వీడియోను డిసెంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్టుగా చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాను జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. హీరోయిన్ హన్సిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మూవీ శ్రీ గాంధారి. మసాలా పిక్స్ బ్యానర్ పై ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ట్రస్ట్ కమిటీకి హెడ్ గా పనిచేసే యువతిగా హన్సిక ఈ మూవీలో యాక్ట్ చేశారు. మరోవైపు ఈ మూవీని డిసెంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య తన కొత్త ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేశారు. డైరెక్టర్ ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సూర్య తన కెరీర్ లోని 40వ సినిమాని నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలతో కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. ఈ సినిమాను దర్శకుడు పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. విక్రమ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రోటీ కపడా రొమాన్స్. ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. మత్తు వదలరా ఫేమ్ నరేష్ అగస్త్య లీడ్ రోల్ లో వస్తున్న వెబ్ సిరీస్ వికటకవి. ప్రదీప్ మద్దాలి డైరెక్షన్ లో రామ్ తల్లూరి నిర్మించారు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ G5 వేదికగా ఇవాళ రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కా. ఈ మూవీ ఇటీవల విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ లో కా మూవీ సందడి చేయనుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. దీపావళి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. లక్కీ భాస్కర్ ఇవాల్టి నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సిద్ధార్థ్, ఆష్కా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిస్ యూ. దర్శకుడు ఎన్ రాజశేఖరన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్లో రేపు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణంగా రిలీజ్ డేట్ ను మేకర్స్ వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ప్రణీత్ ప్రతిపాటి దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ పతంగ్. గాలిపటాలతో పోటీ పడే ఒక కొత్త కాన్సెప్ట్ తో పతంగ్ చిత్రం వస్తోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో యువతలో గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి పగడాల ఓ సింగింగ్ షో రన్నర్ అప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ దీనిలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ పతంగ్ డిసెంబర్ 27న థియేటర్స్ లోకి రాబోతుంది. స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న లేటెస్ట్ మూవీ యుఐ. ఉపేంద్రనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫ్యాంటసీ మూవీలో ఉపేంద్ర వీరోచితమైన పాత్రలో సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో రీష్మా హీరోయిన్ గా యాక్ట్ చేశారు. తాజాగా ఈ మూవీపై లేటెస్ట్ గా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 2న టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరోవైపు డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతుంది. గత ఏడాది విడుదలై విజయం అందుకున్న మూవీల్లో
విడుదలై పార్ట్ 1 విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ తమిళ సినిమా తెలుగులోనూ విడుదలైంది. దానికి సీక్వెల్ గా రూపొందించిన విడుదలై పార్ట్ 2 డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. ఈ పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లరీ మూవీని వెట్రిమారన్ తెరకెక్కించారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీపై ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం బచ్చలమల్లి 1990 సంవత్సరం నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ రూపొందుతోంది. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. తాజాగా మూవీ టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. మరోవైపు ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.